అనకాపల్లి జిల్లా చోడవరం మండలం దుడ్డుపాలెం గ్రామ సమీపంలో ఇటుక బట్టీల దగ్గర అక్రమంగా నిల్వ చేసి మద్యాన్ని ముందస్తు సమాచారం మేరకు ఎస్ఎఫ్టీ బృందం దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. కేసు నమోదు చేసి ఇటుక బట్టి యాజమాని కడియం వెంకటను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా చోడవరం మండల వైసీపీ అధ్యక్షుడు దొడ్డి వెంకట్రావు పేరు బయటకు వచ్చింది. దీని వెనుక చోడవరం వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ అనుచరులు ఉన్నట్లు తెలిసింది. పూర్తి స్థాయి విచారణ చేపట్టి అక్రమార్కులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నేను ఇరిగేషన్ డిఈని ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జిగా చోడవరం నియోజకవర్గం చోడవరం మండలం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ నెంబర్ 4 ఇన్ఛార్జిగా కలెక్టర్గా నియమించడం జరిగింది. రాత్రి మా విధుల్లో భాగంగా రాయపురాజపేట దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తుంటే మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ దగ్గర మద్యం బాటిల్స్ స్టోర్ అయ్యి ఉన్నాయని వెంటనే మేము ఆ ప్లేస్కి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయగా అక్కడ సుమారు 120 బాక్సులు మద్యం బాటిల్స్, ఒక 73 విడి బాటిల్స్ దొరకడం జరిగింది. ఒక్కో బాక్స్లో 48 బాటిల్స్ ఉండడం జరిగింది. టోటల్ మొత్తం 5,833 బాటిల్స్ సీజ్ చేయడం జరిగిందండి. సీజ్ చేసి ఇప్పుడు ఇది ఎన్నికల సమయం కాబట్టి అది అక్రమ మద్యము, ఇది ఎన్నికల సంబంధించిందిగా భావించి మేము వెంటనే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. తేదీ 7/5/2024 తారీఖున ఎస్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఏదైతే ఉందో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం చోడవరంకి సంబంధించినటువంటి నాయుడు గారు ఆధ్వర్యంలో ఒక వైన్ ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి ఒక దుడ్డుపాలెం జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఒక పాకలో వైన్ ఉన్నట్టుగా దాని మీదకు ఆ పాకలో ఉన్నటువంటి అక్రమంగా ఉన్నటువంటి మద్యాన్ని మొత్తం ఆయన సీజ్ చేయడం జరిగింది. అదే రకంగా మొత్తం మద్యం 120 బాక్సులు ఉన్నాయి. అందులో ఒక బాక్స్లో 45 బాటిల్స్ చొప్పున, అదే రకంగా లూజు కొన్ని 73 బాటిల్స్ కూడా ఉన్నాయి. మొత్తం 5,833 మద్యం బాటిల్స్ క్వార్టర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ క్వార్టర్ బాటిల్స్ని అలా కలిగి ఉండడం నేరం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇటుక బట్టి ఓనర్ అయినటువంటి కడిమి వెంకట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని మాకు అప్పచెప్పడం జరిగింది. ఆ కడిమి వెంకట్ని ఇంటర్గేట్ చేస్తున్నాం. ఆయనకి ఎవరి ద్వారా ఇది వచ్చింది అని చెప్పి అడగడం జరిగింది. అది అక్కడ డివిఆర్ అని ఒక దొడ్డి వెంకట్రావు అనే వ్యక్తి అక్కడ మాకు అప్పచెప్పి అక్కడ పెట్టాడని చెప్పారు. దాని మీద వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఇందులో ముందు ఉన్నారు ఇందులో తెలుసుకొని అందరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.